దీనమ్మ జీవితం ఏంట్రా ఈ లైఫ్, ఈ జాబ్, మెంటల్ టెన్షన్స్, వర్క్ ప్రెషర్ అవసరమారా నీకు? వదిలేసి సొంతూరు వెళ్ళిపోయి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మనసుకి నచ్చింది చేసుకుంటూ ప్రశాంతంగా మనవలతో ఉంటే బెటర్ అని లైఫ్లో ఏదో ఒక పాయింట్లో అనుకునే ఉంటాం కదా అందరం. కానీ చేయాలంటే భయం. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ కదా, అలాగే పెరిగేశాం. జాబ్ చేస్తే హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్ది, ఏదో బిజినెస్లో మనకెందుకని చిన్నప్పటి నుంచి నూరు పోసారు. 1,00,000 రెస్పాన్సిబిలిటీస్ మధ్య మూసుకొని బతికేస్తున్నాం. ఓ 25-30 సంవత్సరాలు గొడ్డులా పనిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, అసలు నా కోసం నేను ఏం చేసుకున్నాను రా అని. కానీ రేపు ఏజ్ అయిపోయాక పోయే ఒక్క క్షణం ముందు అరే నేను లైఫ్లో అప్పుడు అది అనుకున్నానే, చేయలేకపోయా, చేసి ఉండాల్సిందిగా అని. ఎప్పుడు పోతామో ఎలా పోతామో తెలీదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక అమ్మాయి నచ్చిందా, పో ప్రపోజ్ చేసే, నో చెప్పినా పర్లేదు. సినిమాలు ఇష్టమా, ఒక 1-2 ఇయర్స్ రిస్క్ తీసుకో, ఏం పర్లేదు. కొడితే జాక్పాట్, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఇంట్లో పెళ్లి చేసేస్తానంటున్నారా? చిన్నపిల్లలు ఏడవడం మానేసి గట్టిగా చెప్పేసి టైం కావాలి అని. రేపు అరే అప్పుడు చేసి ఉండాల్సిందే అని రిగ్రెట్ ఉండకూడదు. సో ఎవ్వడు ఏమనుకున్నా పర్లేదు, అది తప్పు కానంత వరకు నీకు నచ్చింది చెయ్యి, అంతే. అర్థమవుతుందా?